హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజాజ్ ఛానల్. అన్న కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ చేస్తుంటాను. నా వీడియోని చూస్తున్నారని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ముందుకు వెళ్తుంది వీడియో అనేది. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి హోండా సిటీ అన్న వి వర్షన్. ఇది మనకి టాప్ ఎండ్ వస్తాయన్న, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలానే 4 కూడా మనకి అలా వీల్స్తోనే వస్తాయన్న. అది కాక మనకి 4 కూడా సీల్ టైర్స్ ఇచ్చారు కస్టమర్ అనేది. మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి ఇప్పుడు రెడ్ కలర్ వెహికల్ అన్న. ఈ వెహికల్ని ఈరోజు రివ్యూ చేద్దామన్నా. మనకి సింగిల్ ఓనర్ వస్తాడు, అలానే 46,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అనేది. జెన్యున్ రీడింగ్ కూడా ఉందన్న ఈ వెహికల్కి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అనేది. ఈరోజు మనం ఈ వెహికల్ రివ్యూ చేద్దామన్నా. వెహికల్ అనేది చాలా బాగుంది, ఎక్కడ కూడా మనకి గీతలు అంటూ ఏం లేవు, చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి గీతలు అనేటివి. అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయన్న చిన్న చిన్న. నేను మీకు అవి కూడా చూపిస్తాను వెహికల్లో. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది వెహికల్ అనేది. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, మనకి ఇప్పుడు డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న వెహికల్కి. అలానే మనకి ఫ్రంట్ టైర్ సీల్ టైర్ చేయించారన్న కస్టమర్. మనకి అలా వెళ్ళి చూస్తున్నారు కదా. అలానే ఇది మనకి బ్యాక్ టైర్ అన్న, సీల్ టైర్ ఉంది, అలా వెళ్ళి చూస్తున్నారు కదా. మనకి 2 కూడా ఫ్రంట్ అనేది డిస్క్ బ్రేక్స్ ఇచ్చారన్న. అలానే బ్యాక్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేక్ ఉంటుంది వెహికల్కి. హోండా సిటీ అన్న వి వర్షన్ ఇది. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న వెహికల్కి. లెఫ్ట్ సైడ్ వెహికల్ అనేది చాలా బాగుందన్న. అలానే మనకి బ్యాక్ టైర్ చూసారు కదా, సీల్ టైర్ ఉంది, ఇది కూడా అలా వెళ్ళు. ఇది మనకి ఫ్రంట్ టైర్ అన్న, ఇది కూడా మనకి సీల్ టైర్ ఉంది, అలా వెళ్తుంది. మనకి గ్లాసెస్ అన్న ఒరిజినల్ అన్న. ఇది ఫ్రంట్ గ్లాస్ అన్న, 2010 మోడల్ కాబట్టి మనకి 10 ఉంది. అలానే ఇక్కడ కూడా 10 మోడల్ కాబట్టి 10 ఉందన్న. ఇక్కడ కూడా ఎక్కడ కూడా గ్లాస్ అనేది రీప్లేస్ కాలేదు. మనకి బ్యాక్ సైడ్ ఉండే గ్లాస్ కూడా అన్న చూసారు కదా, 2010 మోడల్. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. చూసారు కదా, చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా మనకి గీతలు అంటూ ఏం లేవు డోర్కి కూడా. మనకి లోపల సీట్స్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. మనకి లెదర్ సీట్స్ ఇచ్చారు కస్టమర్ అనేది. మనకి సీట్స్ అన్నీ లెదర్ సీట్స్ ఉన్నాయి, చాలా బాగుందన్న. అలానే మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుందన్న. చూసారు కదా, డాష్ బోర్డ్ అనేది చాలా నీట్గా ఉంది వెహికల్ అనేది, చాలా బాగుంది. మనకి సన్ రూఫ్ కూడా చూసారు కదా, ఎంత నీట్గా ఉందో వెహికల్ అనేది. ఎక్సలెంట్ అన్న. సీట్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా మనకి చినగలేదు, చాలా మెత్తగా ఉన్నాయి సీట్స్ అనేటివి. చూసారు కదా, చాలా బాగున్నాయి అన్న సీట్స్ కూడా. మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుందన్న సీట్స్ అనేటివి, చాలా మెత్తగా ఉన్నాయి. అన్ని లెదర్ సీట్స్ చేయించారు కస్టమర్ అనేది. మన లెఫ్ట్ సైడ్ ఉండే ఫ్రంట్ డోర్ చూద్దామన్న. ఈ ఫ్రంట్ డోర్ అన్న ఇలా ఉంటుంది. మనకి 4 కూడా మనకి పవర్ విండోస్ ఉన్నాయన్న. మనకి 4 కూడా వర్కింగ్ పవర్ విండోస్ ఉన్నాయి మనకి. అలానే ఇక్కడ స్పీకర్ ఉంటుంది అన్న. మనకి లోపల చూడడానికి వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి లెదర్ సీట్స్ కూడా చాలా బాగున్నాయన్న, ఎక్సలెంట్గా ఉంది సీట్స్ అనేటివి. మన బ్యాక్ సైడ్ పోర్షన్ వచ్చి ఇలా ఉంటుందన్న. సీట్స్ కూడా చూడడానికి చూసారు కదా, ఎంత నీట్గా ఉందో వెహికల్ అనేది, ఎక్సలెంట్గా ఉందన్న. మనకి ఇంకా ఇది మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందన్న. మనకి అలానే ఇంకా ఇక్కడ లోపల యూఎస్బి కనెక్ట్ ఉంటుంది, అలానే ఆక్స్ వైర్ కూడా కనెక్ట్ ఉంటుంది. మనకి టాప్ ఎండ్ బండి అనేది మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. అలానే మనకి స్టీరింగ్ వీల్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇంకా స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయన్న ఇక్కడ మనకి. ఇంకా మ్యూజిక్ సంబంధించిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్న మనకి. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్న. ఏసీ మాత్రం చాలా చిల్ వస్తుంది వెహికల్లో. నేను ఇందాక డ్రైవ్ చేశాను అనమాట వెహికల్ అనేది. ఎక్సలెంట్ ఉందన్న వెహికల్ మాత్రం. పికప్ అయినా కూడా చాలా బాగుంది. మనకి ఇంకా అలానే గేర్ లివర్ ఉంటుంది, అలానే హ్యాండ్ బ్రేక్ కూడా ఉంటుంది అన్న. మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది అనమాట. స్టోరేజ్ ప్లేస్ అనేది చాలా బాగుందన్న. ఇది కూడా చాలా మెత్తగా ఉంది. మనకి డ్రైవర్ సీట్ చూస్తున్నారు కదా, ఎంత మెత్తగా ఉందో సీట్స్ అనేది, చాలా బాగున్నాయన్న. కుషనింగ్ కూడా హైలైట్ ఉంది మనకి, చాలా బాగుందన్న వెహికల్ అనేది. ఇంకా అలానే ఇంకా ముందర రిమోట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన రిమోట్స్ ఇవి. వెహికల్ అనేది చూస్తున్నారు కదా, చాలా బాగుందన్న వెహికల్ అనేది, చాలా బాగుంది వెహికల్ అనేది. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉందన్న వెహికల్ అనేది. మనకి పైన రూఫ్ కూడా చూడండి, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ అనేది. ఎక్కడ కూడా మనకి పెయింటింగ్ అంటూ ఏం లేదన్న, చాలా బాగుంది వెహికల్ అనేది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. మనం ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూద్దామన్నా. మనకి డ్రైవ్ సైడ్ ఇది కూడా మనకి 2010 మోడల్ కాబట్టి 10 ఉందన్న. ఇక్కడ కూడా మనకి 10 మోడల్ 10 ఉంది. ఇక్కడ కూడా గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి మనకి. అలానే డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి ఇక్కడ స్పీకర్ వస్తుంది వెహికల్లో. అలానే మనకి
ఇవి రెండు కూడా మనకి అడ్జస్ట్ ఉంటుందన్న, మనకి ఈ మిర్రర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అలానే లాకింగ్ ఉంటుందన్న మనకి. ఇంకా పవర్, ఇంకా ఆటోమేటిక్ పవర్ ఉన్నది. అలానే ఇంకా 4 కూడా మనకి వర్కింగ్ ఉన్నాయన్న ఇవన్నిటివి పవర్ విండోస్ అనేటివి. వెహికల్ అయితే చాలా బాగుందన్న. వెహికల్ అనేది ఎక్సలెంట్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న, రైట్ సైడ్. ఇది కూడా మనకి పవర్ విండో ఇక్కడ ఉంది, బటన్. ఇంకా స్పీకర్ అలానే ఇక్కడ ఉంది. చాలా బాగుందన్న. చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఎక్సలెంట్గా ఉంది. మనం ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేద్దాం అన్న. వెహికల్లో మనకి డిక్కీ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకి. నా డిక్కీ చూస్తున్నారు కదా ఎంత పెద్ద, చాలా పెద్దగా ఉందన్న స్పేస్ అనేది. ఆల్మోస్ట్ నీకు 3-4 సూట్ కేసెస్ పడతాయన్న పెద్దవి. చాలా బాగుందన్న. మనకి డిక్కీ డోర్ వచ్చి ఇలా ఉంటుంది, చూసారు కదా. ఎక్కడ కూడా ప్లాస్టింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదన్న. చాలా నీట్గా పెట్టుకున్నారు వెహికల్ అనేది. కస్టమర్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకు. అలానే మనకి ఇక్కడ జాకీ ఉంది, అలానే టూల్స్ కూడా ఉన్నాయి మనకి. వెహికల్ స్టెప్నీ టైర్ చూద్దామన్నా. చూసాను ఇప్పుడే, ఇందాక చెప్పాను కదా మీకు, సీల్ టైర్ ఉందన్న. స్టెప్నీ కూడా మనకి సీల్ టైర్ వేయించారు కస్టమరు. చాలా నీట్గా పెట్టుకున్నారన్న కస్టమర్ అయితే. ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. మనకి డ్యామేజ్ వచ్చి ఇక్కడ ఉందన్న. మనకి హెడ్లైట్ అనేది కొద్దిగా డ్యామేజ్ ఉంది. అలానే మనకి లెఫ్ట్ సైడ్ కూడా చిన్న డ్యామేజ్ ఉందన్న. ఇంకా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అంటూ ఏం లేదు. చూసారు కదా వెహికల్ మొత్తం. మీకు ఇందాక 360 కూడా చూపించేసాను మీకు. ఎక్కడ కూడా డ్యామేజ్ అంటూ ఏం లేదు. గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, అన్నీ చాలా బాగుందన్న వెహికల్ అయితే. ఇప్పుడు మనం వెహికల్ ఇంజన్ ఆన్ చేద్దామన్నా. వెహికల్ ఇంజన్ ఆన్ చేద్దాం ఇప్పుడు. మనకి కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్న. కీస్ వచ్చి ఇలా ఉంటుంది. మనకి చూస్తున్నారు కదా రీడింగ్ 46,257 మాత్రమే తిరిగిందన్న. అంటే 46,200 మాత్రమే తిరిగింది రీడింగ్ అనేది. చాలా బాగుందన్న వెహికల్ అయితే. ఎక్కడ కూడా మనకి నలగలేదు వెహికల్ అయితే. చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమరు. మనం వెహికల్ ఆన్ చేద్దాం ఇప్పుడు. చూసారు కదా సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అయిపోయింది వెహికల్ అయితే. మనం ఏసీ ఆన్ చేద్దామన్నా. నా ఏసీ అనేది వెంటనే కూలింగ్ అయిపోతుందన్న. చాలా బాగుంది ఏసీ అనేది. చాలా చిల్లు ఉంది ఏసీ అనేది. వితిన్ సెకండ్స్లో కూలింగ్ అయిపోతుంది. చిల్లు ఉందన్న, చాలా బాగుంది చిల్లు మనకి. ఇంకా చూసారు కదా చాలా నీట్గా ఉందన్న వెహికల్ అయితే మనకు. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. మనకి ఇంకా స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయన్న. ఇవి వచ్చి మనకి వర్కింగ్ చేస్తున్నాయి. అలానే మనకి ఎయిర్ బ్యాగ్, ఇందాక మీకు చూపించాను ఎయిర్ బ్యాగ్ అనేది. అలానే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయన్న మనకి. అలానే ఇప్పుడు వెహికల్ ఆన్ చేద్దామన్నా మనము. అలానే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉందన్న. మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది. మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్కి. మన మొబైల్ సంబంధించి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా చాలా నీట్గా ఉందన్న వెహికల్ అయితే. ఎక్సలెంట్ ఉంది. మనం ఇంకా పవర్ విండో అన్న ఆటోమేటిక్ డౌన్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దాం. బ్రాండ్ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఇంకా స్పీకర్ ఉంది. అలానే ఇంకా మనకి 4 కూడా స్పీకర్స్ ఇచ్చారన్న డోర్స్కి. వెహికల్ బీడింగ్ వింటున్నారు కదా ఎంత సైలెంట్గా వినపడుతుందో బయటకే. అన్న ఇది వచ్చి మనకి బ్రాండెడ్ డోర్ అన్న. చూసారు కదా సీలింగ్ కూడా అలానే ఉంది మనకి. చాలా నీట్గా పెట్టుకున్నారన్న వెహికల్ అయితే. ఎక్సలెంట్గా ఉంది మనకి వెహికల్ అనేది. అప్రాన్స్ చూస్తున్నారు కదా, అప్రాన్స్ అంటే ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు. ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. చాలా బాగుందన్న వెహికల్ అయితే. చాలా నీట్గా పెట్టుకున్నారు. మనకి ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదన్న. ఇది వచ్చి మనకి 1.5 cc అన్న. మనకి ఇది పెట్రోల్ వెహికల్ ఇది. హోండా ఇంజన్స్ అంటేనే చాలా బాగుంటుంది అన్న. ఎంత అసలు షేకింగ్ కూడా లేదు. ఎంత సైలెంట్గా ఉందో చూసారు కదా మనకి. చాలా బాగుందన్న వెహికల్ మాత్రం. ఎక్సలెంట్గా ఉంది మనకి. అలానే ఏబిఎస్ కూడా ఇచ్చారు వెహికల్కి. ఏబిఎస్ కూడా ఉందన్న మనకి. ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదన్న. ఎంత సైలెంట్గా ఉంది ఇంజన్ బీడింగ్ అనేది. ఎక్కడ కూడా మనకి వెహికల్ షేకింగ్ లేదు, ఏం లేదు. అంత నీట్గా పెట్టుకున్నారు వెహికల్ అయితే కస్టమరు. చాలా సైలెంట్ ఉందన్న మనకి. అలానే 4 సిలిండర్ వస్తుంది వెహికల్కి. మనం ఈ వెహికల్ మైలేజ్ గురించి అయితే హైలైట్ ఇస్తుంది అన్న మనకి. మైలేజ్ అయితే సిటీలోనే మనకి 16-17 మైలేజ్ ఇస్తుంది.
మనకు అలానే ఇంకా అవుటర్ ఎక్కితే మనకి 20+ ఇస్తుంది అన్న వెహికల్ అయితే మైలేజ్. ఎంత నీట్గా ఉందో చూసారు కదా, బీడింగ్ అయితే మైలేజ్ కూడా ఎక్సలెంట్గా ఇస్తుంది వెహికల్ అనేది మనకు. ఇదన్న మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి 1.5 cc వస్తుంది ఇది వెహికల్కి, 1500 cc. ఎంత సైలెంట్గా ఉందో చూసారు కదా ఇంజన్ బీడింగ్ అనేది. నా వెహికల్ వచ్చి రివ్యూ చూసారు కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. అలానే నా వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మన 1K సబ్స్క్రైబర్స్కి మంచి ట్రీట్ ఇస్తానన్న నేను. ఈరోజు ఈ వెహికల్ చూసారు కదా, మనకి సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, అలానే 46,000 మాత్రమే తిరిగింది. చాలా బాగుందన్న వెహికల్ అనేది. మనకి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చి 2,70,000 మాత్రమే చెప్తున్నారన్న. స్లైట్లీ నెగోషియబుల్, అంటే కొద్దిగా మాత్రమే తగ్గిస్తారంట కస్టమర్ అయితే. చాలా బాగుందన్న వెహికల్ అయితే. ఇందాక రివ్యూ చూస్తారు కదా, ఎంత నీట్గా పెట్టుకున్నారంటే కస్టమర్ అయితే. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరానే, సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కార్డ్ తెస్తుంటాను. నా ఛానల్లో అన్నీ తక్కువ రేట్లోనే ఉంటాయి అన్న, బడ్జెట్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుంది వెహికల్ అనేది. వాళ్ళందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.